17 ఎంపీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో మాత్రం ఎప్పట్లాగే ఓటర్లు గడప దాటలేదు. 2019 హైదరాబాద్ ఎన్నికల్లో 44.84% పోలింగ్ జరిగింది. ఈసారి 39.17% మాత్రమే నమోదైంది. అయితే పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయం. అయినా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ లేదు. 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో మాత్రం ఎప్పట్లాగే ఓటర్లు గడప దాటలేదు. 2019 ఎన్నికల్లో 44.84% పోలింగ్ నమోదైంది హైదరాబాద్లో. ఈసారి 39.17% పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయం. అయినా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ లేదు. 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో మాత్రం ఎప్పట్లాగే ఓటర్లు గడప దాటలేదు. 2019 ఎన్నికల్లో 44.84% పోలింగ్ జరిగింది హైదరాబాద్లో. ఈసారి 39.17% పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని అయితే దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయం. అయినా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ లేదు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సత్యం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్యం, ఏంటి గ్రేటర్ లో ఓటింగ్ ఇంత దారుణంగా నమోదవడానికి పరిస్థితి ఏంటి? డబుల్ ఓట్స్ ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రంకి వెళ్లి ఓట్లేయడము, ఊళ్ళకు వెళ్ళడం, ఇది రీజనా? లేకపోతే టూర్లకు ప్లాన్ చేసుకుని ఇది ఒక హాలిడేగా ఎంజాయ్ చేయడం, ఈ మైండ్ సెట్ అనుకోవాలా? సౌజన్య, ఈసారి కూడా గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ప్రధాన పార్టీలకు నిరాశ మిగిల్చారు. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ 45.8% పోలింగ్ నమోదైతే ఈసారి 5 గంటల వరకు హైదరాబాద్ పార్లమెంట్లో 39.19% నమోదైంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ఇక సికింద్రాబాద్ 2014లో 53% నమోదైతే ఇప్పుడు ప్రస్తుతానికి సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 43% నమోదైంది. ఇక మల్కాజ్గిరిలో 2019లో 53% నమోదైతే ఇప్పుడు 5 గంటల వరకు 46%. అంటే ఈరోజు రాత్రి వరకు దాదాపు ఒక 5 నుంచి 6% పెరిగే అవకాశం ఉంది. అయినా 50% ఈసారి పోలింగ్ నమోదయ్యే అవకాశాలు లేనట్టుగా ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. మీరు అన్నట్టుగా హైదరాబాద్ ప్రజలు, ఓటర్లంతా కూడా ఎక్కువగా ఈసారి పోలింగ్కి చాలా దూరంగా ఉన్నారనే అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ హైదరాబాద్ ఓటర్లను ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘము ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛందంగా కొంతమంది యువకులు, అదేవిధంగా ప్రముఖులు కూడా ఈసారి ఓటు హక్కు గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా ప్రచారం చేశారు. అయినా గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఈసారి పోలింగ్ డేను పోలింగ్కి వెళ్లకుండా హాలిడే మూడ్లో ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే శుక్రవారం, శనివారం, ఆదివారం తర్వాత వచ్చే సోమవారం కూడా ఎన్నికల సంఘం వేతనంతో కూడిన హాలిడేని ప్రకటన చేసింది. ఎవరైతే ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారో వారందరికి సంబంధించిన కంపెనీలను వేతనంతో కూడిన హాలిడే ఇవ్వాలని ప్రకటన చేసిన, ఆదేశాలు జారీ చేసిన ఉద్యోగులంతా కూడా ఓటింగ్లో పాల్గొనకుండా పూర్తిగా సొంత గ్రామాలకు వెళ్ళి అక్కడ హాలిడేని, సమ్మర్ హాలిడేస్ని, వెకేషన్ వెళ్ళే విధంగా ఓటింగ్ డేని వాడుకున్నారు తప్ప ఎక్కడ పోలింగ్లో దాదాపు 50% మంది గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు పాల్గొనడానికి ఈరోజు నమోదైన పోలింగ్ శాతంగా భావించవచ్చు. ఇంకా మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లంతా కూడా అటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చాలామంది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. అక్కడ ఓటింగ్లో పాల్గొనడం కారణంగా కూడా, ఈ రెండో కారణంగా కూడా హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ పార్లమెంట్లో, ఈ 3 పార్లమెంట్లో ఎన్నికల ఈ పోలింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణంగా కూడా ఎన్నికల సంఘం భావిస్తుంది. రాజకీయ పార్టీలు కూడా అంచనా వేస్తుందని చెప్పొచ్చు. కానీ ఈ తగ్గిన పోలింగ్ ఏ పార్టీని విజయానికి దూరం చేస్తుంది, ఎవరికి విజయం దక్కబెడుతుంది అనేది మాత్రం ఇంకా తేలాల్సి అంచనా వేస్తున్న రాజకీయ పార్టీలు. ఎందుకంటే ఇది చాలా కీలకమైన పార్లమెంటు స్థానాలు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 3 పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే
ఆయా పార్టీ కేంద్రంలో ఈ రెండు సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తున్న అంచనా వేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి రెండు ఇటు కాంగ్రెస్ బీజేపీ ఉంది కాబట్టి కానీ ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని ప్రధాన పార్టీలు అంచనా వేసినట్టుగా ఈసారి తప్పనిసరిగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, మెజారిటీ ఓట్లు రావడం వల్ల ఈజీగా విజయం సాధించే ఒక అంచనాను రెండు ప్రధాన పార్టీలు వేశాయి. కానీ ఎక్కువగా హైదరాబాద్ ప్రజలంతా కూడా ఈసారి పోలింగ్ డేను పూర్తిగా హాలిడే వెకేషన్కు వాడుకున్నారనే ఒక ఆరోపణలు కూడా ప్రధాన పార్టీలు ఇవే అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఒకే తేదీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకటే రోజు పోలింగ్ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, కానీ తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అత్యధికంగా అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడానికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్లు వెళ్ళారనేది ఒక ప్రధాన పార్టీలు అంచనా వేస్తున్నాయని చెప్పొచ్చు. ఇది ఒక మంచి ఆనవాయితీ లేదంటే ప్రాక్టీస్ కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బాధ్యత గల ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించకుండా గ్రామాలకు వెళ్ళి హాలిడేను వాడుకోవడం ఇది ఒక బాధ్యత గల పౌరునిగా ఇది మంచిది కాదంటూ పదే సెలబ్రిటీసు అదేవిధంగా ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేసింది. గతం కంటే కూడా ఈసారి హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా గత పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా ఈసారి పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యని చెప్పొచ్చు.